నమస్తే, మీరు చూసింది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి ఆలోచన పెరిగింది. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తగు ప్రాధాన్యం ఇస్తూ బీసీ మహనీయులను కూడా గౌరవించాలన్నటువంటి ఆలోచన మొదలైంది. దీనికి నిదర్శనమే ఇటీవల ట్యాంక్ బండ్ దగ్గర నెక్లెస్ రోడ్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అటువంటి విగ్రహాల ఏర్పాటును మనం చూడవచ్చు. అంతేకాదు, అక్కడికి ఆగిరంటే కాదు, గౌడ్ల ఘనకీర్తిగా చెప్పుకున్నటువంటి, గౌడ్ల మహారాజుగా చెప్పుకున్నటువంటి చరిత్రలో నిలిచినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న బహుజన బాహుబలి విగ్రహాన్ని కూడా నగరం నడిబొడ్డున సెక్రటేరియట్కు ఎదురుగా అమరవీరుల స్తూపం పక్కన చాలా భారీ ఎత్తున పాపన్న జయంతి 18న ఏర్పాటు చేయడానికి తగిన ఏర్పాట్లు పూర్తిగా దాదాపు అయినాయి. ఈ విగ్రహాన్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. నిజంగా గౌడ్లలో ఆ పాపన్న విగ్రహం అక్కడ పెట్టాలి ట్యాంక్ బండ్ దగ్గర అనేది ఒక 20 ఏళ్లుగా వస్తున్నటువంటి డిమాండ్. గౌడ్ల యొక్క ఆత్మీయంగా వాళ్ళు కలలుగా కంటున్నటువంటి సమయం ఇది. సర్దార్ సర్వాయి పాపన్న సాధారణ కుటుంబంలో జన్మించి, గీత కార్మిక కుటుంబంలో జన్మించి కిలాషాపూర్లో కళ్ళు గీత వృత్తిని చేపడుతూ కళ్ళు గీత వృత్తిలో కొనసాగుతున్నటువంటి తరుణంలో పన్ను వసూలుదారులకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటమే ఎన్నాళ్ళు ఈ పోరాటం వీళ్ళతో ఉండాలి అని చెప్పి బహుజన కులాలను, సబ్బండ కులాలను కలుపుకొని ఆ కులాల వ్యక్తులతోటి ఒక సాయుధ పోరాటంగా మలిచి, ఆ సాయుధ పోరాటం రాజ్యాలపైన, పాలకులపైన, దొరలపైన, ఉన్నత వర్గాలపైన సాగి చివరికి కిలాషాపురం నుంచి కొన్ని కోటలను కొట్టుకుంటూ వచ్చి హైదరాబాదు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి గోల్కొండ కోటను కూడా ఎదిరించి కొట్టి రాజ్యపాలకునిగా పరిపాలన చేసిందంటే అది సాదాసీదా విషయం కాదు. పాపన్న ధైర్యం నిజంగా గొప్పది. పాపన్న ఎంచుకున్న మార్గం నిజంగా బహుజనులకు మార్గదర్శకం. సాధారణ పౌరుడు రాజు కాగలడని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. అలాంటి వ్యక్తి చరిత్ర మరుగున పడితే ఆ మరుగున పడినటువంటి చరిత్రను విదేశీ రచయితలు రాసి లండన్ మ్యూజియంలో పెడితే పేర్వారం జగన్నాథం అక్కడ వెళ్ళినప్పుడు చూసి, అయ్యో మా ఊరు చెందినటువంటి గొప్ప రాజు పాపన్న, ఆయన చరిత్ర ఇక్కడ లండన్లో ఇంత గొప్పగా రాసిందని చెప్పి తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఆ చరిత్రకు సంబంధించిన ప్రచారం మొదలు పెడితే తర్వాత కొంపల్లి వెంకట్ గౌడ్ రాసినటువంటి పుస్తకం ద్వారా చరిత్ర పైన ఒక చర్చ మొదలైంది. పాపన్న గురించి ఒక చర్చ మొదలైంది. పాపన్న కీర్తి గురించి ఒక చర్చ మొదలైంది. పాపన్న యొక్క విగ్రహాల ఆవిష్కరణ అనేది ముఖ్యమని చెప్పి అది పాపన్న విగ్రహాల ఏర్పాటు గ్రామాల్లో మొదలైంది. భువనగిరి కిలా పైన ఏర్పాటు చేసారు. చాలా గ్రామాల్లో గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు గొప్పగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. నిజంగా పాపన్న గౌడ్లకు సంబంధించిన వ్యక్తి కాదు, గౌడ్లకు సంబంధించినటువంటి రాజు కాదు. పాపన్న బహుజన రాజు, పాపన్న సబ్బండ కులాల రాజు, పాపన్న బీసీలందరూ గర్వించేటువంటి రాజు. కాబట్టి బీసీలందరూ కూడా ఆ పాపన్నకు సరైన నివాళి అర్పించాల్సిన అవసరం. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆ పాపన్న విగ్రహ ఆవిష్కరణకు రావాల్సినటువంటి అవసరం. నగరం నడిబొడ్డున పాపన్న కీర్తి వెదజల్లేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు బహుజనులంతా లక్షలాదిగా తరలి వస్తే పాపన్నకు నిజంగా అదే ఘనమైన నివాళి అవుతుంది. నిజంగా పాపన్న పరిపాలించిన విధానం కూడా చాలా గొప్పగా ఉంది. పాపన్న ఎంచుకున్నటువంటి పోరాటం కూడా చాలా గొప్పగా ఉంది. పాపన్నకు సంబంధించిన ప్రతి చరిత్ర నాడు రాయలేదు కొందరు పాలకులేమో, కానీ లండన్ మ్యూజియంలో దొరికినటువంటి చరిత్రను చదివితే పాపన్న పోరాటం దక్షిణాన్ని ఏలినటువంటి రాజులందరిలో కూడా పాపన్న గొప్ప పాలకుడు, శివాజీకి సమకాలికుడు. శివాజీ చరిత్రను చాలా గొప్పగా చూపించగలిగారు, కానీ పాపన్న చరిత్రను చూపించారు. ఒక సినిమా కనుక తీస్తే బాహుబలిని మించిన స్టోరీ సర్దార్ సర్వాయి పాపన్న స్టోరీ.
కాబట్టి పాపన్న గొప్ప రాజు. పాపన్న పౌరుషం గోల్కొండ కోటకు తెలుసు. పాపన్న పౌరుషం భువనగిరి కోటకు తెలుసు. పాపన్న పౌరుషం తాటికొండ కోటకు తెలుసు. పాపన్న పౌరుషం వరంగల్ కోటకు తెలుసు. పాపన్న పౌరుషం వేములకొండ కోటకు తెలుసు. పాపన్న పౌరుషం బహుజన వర్గాలందరికీ తెలుసు. కాబట్టి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏదైతే ఉందో వేలాదిగా తరలిరండి. పాపన్న విగ్రహావిష్కరణ కన్నులారా చూడండి. నగరం నడిబొడ్డున కనిపించేటువంటి పాపన్న కీర్తిని ఎలుగెత్తి చాటండి. నమస్తే.